వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు కెమెరా ముందు నేను, కెమెరా వెనుక మా ఆయన. ఎందుకునంటే నన్ను అందంగా చూపించగలిగేది మా ఆయన ఒక్కరే. అండ్ ఈరోజు చాలా చాలా స్పెషల్ ఎపిసోడ్. మీరు ఆల్రెడీ చూసేసారు, టైటిల్ చూస్తారు కాబట్టి మీకు తెలుసు. ఎన్నో రోజుల నుంచి చాలామంది నన్ను నవరాత్రి ఎపిసోడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నా బొట్టు గురించి అడుగుతున్నారు. మీనా గారు మీ బొట్టు కలెక్షన్ చూపించండి. నిజంగా నేను అనుకోలేదు నా బొట్టు కలెక్షన్ కూడా చూపిస్తాను అనేసి. బట్ దెన్ ఐ థాట్ మంచిదే కదా, బొట్టే కదా మనం చూపించేది. సో బొట్టు చూపించడం మూలాన అందరికి ఏమైనా ఐడియా వస్తుందేమో అని చెప్పేసి మీకోసం బొట్టు కలెక్షన్ స్టార్ట్ చేస్తానన్నమాట. ఈరోజు నా కలెక్షన్ ఓవర్ ద ఇయర్స్ ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే రిపీటెడ్వి నేను పెట్టలేదు. ఏవైతే చాలా ఇంపార్టెంట్ అవన్నీ ఇక్కడ పెట్టానమాట. సో ఆ జర్నీ, నా బొట్టు స్టోరీస్ అన్ని నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనము మన బొట్ల కలెక్షన్ చూద్దాము. యాక్చువల్లీ బొట్లకి చాలా చాలా పెద్ద స్టోరీ ఉందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు బొట్లు అంటే చాలా ఇష్టం. అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి, ఇది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వచ్చింది కాదు, ముందు నుంచి రకరకాల బొట్లు పెట్టుకోవడము. మన కలర్ ఇట్లాగా బొట్లు కలర్స్ చిన్న చిన్ని బాటిల్స్ వస్తాయి చూడండి, దాంతో రకరకాల కలర్స్ బొట్లు పెట్టుకోవడం, దాని తర్వాత బ్లాక్ లైనర్తో బొట్లు పెట్టడం, ఇలాంటివి చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇష్టం అనమాట. స్కూల్ డేస్ నుంచే నాకు అలవాటు. సో ఇది కొత్తగా ఇండస్ట్రీ నుంచి వచ్చి నేర్చుకున్నది అస్సలు కానే కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి వెరైటీస్ ఎక్కువ దొరుకుతున్నాయి, అప్పుడు మనమే క్రియేట్ చేసుకోవాలి, అంతే తేడా, ఇంకా వేరే తేడా ఏం లేదనమాట. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓల్డ్ మెమరీస్ నుంచి స్టార్ట్ చేయాలి కదండి. సో ఇప్పుడు నేను చూపించే బొట్టు చాలా చాలా ప్రెషియస్. దానికి ఒక చిన్న కథ ఉంది, ఆ కథ కూడా విందాం. ఓకేనా? సో ఈ బొట్లు చాలా స్పెషల్ అండి. ఇది నా 7th క్లాస్లో నేను కొనుక్కున్న బొట్లు. అంటే అప్పట్లో ఎంత మంచి స్టైల్ ఉండేది చూడండి మీరు. ఓకే, ఇది నేను అప్పుడు ఎంత కొనుక్కున్నాను ఏమో గుర్తు కూడా లేదు అసలుకి. కాకపోతే మీరు అనుకోవచ్చు, ఈ బొట్టు ఎందుకు ఉంచుకున్నారు మేఘనా గారు, ఇప్పుడు కూడా మీరు పెట్టుకుంటారా, మంచిది కాదు, ఈ గమ్ములన మీ స్కిన్ పాడవుతుంది అనేసి. నాకు కూడా ఉందండి ఆ అవగాహన. కాకపోతే ఇదిగోండి, దాని కవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అప్పట్లో ఇదిగో ఈ బొట్టు చూసారా, ఇలాంటి బొట్టు వచ్చేది, ఇదిగోండి ఇలాంటి బొట్లు వచ్చేవి. సో ఇవన్నీ రకరకాలు పెట్టుకునేదాన్ని అనమాట. నాకు ఇష్టం, రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ బొట్టు, మ్యాచింగ్ గాజులు ఇచ్చేదండి. ఇదా ఏమో ఈ గమ్మములను ఏమన్నా ఏమవ్వదేమో కదా. సో ఇన్ని సంవత్సరాలుగా నేను పెట్టుకోలేదండి ఈ బొట్టుని, కేవలం కాపాడుకున్నాను. సో ఇది కేవలం మీకోసం పెట్టుకున్నానండి. ఎందుకనంటే ఈ గమ్ ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, నాకు మెమరీస్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అలాంటివి నా దగ్గర చాలా ఉంటాయి. నా కమ్మలు, నా మెళ్ళు, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. మీకు ఓపుకుండా చూడడానికి అంతే. 7th స్టాండర్డ్ బొట్టు అంటే సో అలా ఉంచుకుంటాను అనమాట నేను. నాకు ఇష్టం దాసి పెట్టుకోవడం అంటే ఒక మెమరీ గుర్తుండాలి రేపు పొద్దున ఎప్పుడైనా సరే కదా. అందుకని ఈరోజు మీకు చూపించడానికి ఒక మెమరీ ఉంది కదా, అదనమాట మ్యాటర్. సో ఇవన్నీ చాలా పాతకాలం, నాకు తెలియదండి ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఉన్నాయో లేదో కూడా. ఇవి వచ్చేసేసి వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్. సో కాలేజ్లో ఉన్నప్పుడు బొట్లు అనమాట. ఇదిగోండి, నాకు ఎంత క్రేజీనెస్ అంటే ఇదిగో ఇంత ఇప్పుడు పెట్టుకోమన్నా పెట్టుకోనేమో నేను. ఇదిగోండి ఇంత డిజైన్స్ చూసావా నమ్ము, ఎంత ఇచ్చుడు అప్పుడే ఇది చూడండి, అప్పుడే ఇలాగా హ్యాంగింగ్ అనమాట, పూసలు ఇది ఇలాగా.
ఓకే, దాని తర్వాత ఈ బొట్టు చాలా ఫేమస్ అండి. హిందీ సీరియల్స్లో అంతా పెట్టుకునే వాళ్ళు అనమాట ఈ బొట్టుని. సో అందుకని నేను కూడా కొనుక్కున్నాను అప్పుడు. ఇదిగోండి, ఇదొక రకమా. ఇవన్నీ ఓల్డ్ బొట్లు చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై, ఇవన్నీ కాలేజ్ అండి. ఇదిగోండి, ఇంకొక ఐడియా ఏం చేసేదాన్ని తెలుసా అమ్ము, ఇక్కడ కట్ చేసేదాన్ని అమ్మ. కట్ చేసి ఈ బిట్ ఒకటి పెట్టేదాన్ని, తర్వాత ఈ బిట్ ఒకటి పెట్టుకునేదాన్ని. క్రియేటివిటీ అనమాట. సో బొట్లు ఎలా ఎలా పెట్టాలి, ఒకటే రకం పెట్టకుండా 2-3 బొట్లుని కలిపి పెట్టడం. సో ఇలాంటివన్నీ చేసేదాన్ని అనమాట. ఇదిగోండి, ఇవి వచ్చేసేసి అప్పట్లో స్టోన్ బొట్లు అనమాట. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది అప్పుడు. ఇదిగోండి, 75 రూపీస్ పెట్టి కొన్నానండి. లైఫ్ స్టైల్ వచ్చిన కొత్తల్లో అనమాట. 75 రూపీస్ పెట్టి, అప్పట్లో 75 రూపీస్ బొట్టు అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇవి ఏం చేసేదాన్ని, ఇట్లా ఇదిగోండి, ఇది కట్ చేసేసాను అనమాట. ఇది ఒక సపరేట్ పెట్టేదాన్ని, ఇది సపరేట్ పెట్టేదాన్ని. రకరకాలు అంటే క్రియేటివిటీ, మైండ్ని యూజ్ చేసి ఐ యూస్ టు పుట్ ఆల్ దిస్ కైండ్. సో ఇలా చేసేటప్పుడు ఏమైందంటే, నేను చక్రవాకం సీరియల్ చేసేటప్పుడు మంజుల నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను ఎలా వెళ్ళానో చెప్తాను మీకు. ఇలాగా ఆవిడ నన్ను చూడటం ఫస్ట్ టైం వెన్ షీ సా మీ, ఇలాగ బొట్టు పెట్టుకొని లైనర్తో మొత్తం ఇలా కింద లైన్స్ అన్నీ, సైడ్స్ ఇలా పైన ఇట్లంతా డిజైన్ చేసుకొని వెళ్ళాను అనమాట. తనకి ఆ బొట్టు చాలా నచ్చింది. సో మీరు చక్రవాకం స్టార్టింగ్లో చూస్తే నేను బొట్టు కింద అలాంటివన్నీ పెట్టేదాన్ని అనమాట. సో ఇది కంటిన్యూ చేయి అని అనేది అనమాట మేడం. సో అలా పెట్టుకునేదాన్ని. బయటికి వెళ్ళేటప్పుడు కూడా అలానే రెడీ అయ్యేదాన్ని. సో అదొక ఇంట్రెస్ట్ అనమాట. బొట్టు అనేది ఒక ఇమోషన్ నాకు పర్టికులర్గా. సో నాకు చాలా ఇష్టం. సో ఇదిగోండి, ఇది కూడా ఓల్డ్ బొట్టు. అసలు ఇప్పుడు ఇవి దొరకమన్నా దొరకట్లేదు. అమ్మో, ఇదిగో చూడము, ఇక్కడ నంబర్ ఉంది కదా, అంటే లాస్ట్ నంబర్ ఉంది చూడు, అది డబ్బులు అనమాట. 95 రూపీస్ ఈ బొట్లు. ఇట్లాంటివి 2 వచ్చేవి అంతే. సో ఇవి కొన్ని సంవత్సరాల క్రితం అండి. ఇవన్నీ ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాల క్రితం బొట్లు. కొన్ని అయితే 30 సంవత్సరాలు అలా కూడా ఉన్నాయి. ఎన్ని బొట్లు ఉన్నాయి, ఎన్ని కలెక్షన్స్, చాలా ఇంకా చాలా తీయలేదు. ఎందుకంటే ఈ టేబుల్ సరిపోదు నా బొట్ల కలెక్షన్ తీసానంటే. కాకపోతే మెయిన్ చాలా ఇంపార్టెంట్వి చూపిస్తా, పాతవి చూపిస్తా మీకు. అంటే పాత డిజైన్స్. ఇదిగో, ఇది 175 రూపీస్ అనమాట ఈ ప్యాకెట్. ఇదిగోండి, ఇది మీరు ఈ ముక్కలు చెక్కలుగా చూస్తున్నారు చూడండి, ముక్కలు చేసి పెట్టుకునేదాన్ని అనమాట. ఇదిగోండి, ఇలా పెట్టుకునేదాన్ని. మళ్ళీ ఎంత కేర్ఫుల్ అంటే ఆ బొట్టు మళ్ళీ ప్యాకెట్లో పెట్టేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాలి కదా. సో పోగొట్టుకోకూడదు అనమాట. అంత పర్టికులర్ అనమాట. నేనే ఒక ఇమోషనల్ రైడ్కి వెళ్తున్నాను ఈరోజు. ఎందుకంటే నా స్కూల్, కాలేజ్ ఇన్ని ఉన్నాయా నా దగ్గర. నేను ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను. ఇవి చక్రవాకం బొట్లము. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ అప్పుడు పిచ్చి కింద కొనుక్కొని పెట్టుకునేదాన్ని అనమాట ఈ చక్రవాకం బొట్లు. ఇలా చిన్నగా వచ్చి పైన ఇట్లా స్టోన్స్ వస్తాయి అనమాట. కనిపిస్తున్నాము. సో ఇవి చక్రవాకం బొట్లు అండి. అంటే అప్పుడు స్టార్టింగ్లో చిన్ని బొట్లు పెట్టేదాన్ని అనమాట. సో ఇవన్నీ బ్రాండ్స్ ఇప్పుడు రావట్లేదండి. ఇప్పుడంతా వేరే బ్రాండ్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఫస్ట్ పెట్టుకోనా? పెట్టుకో. ఓకే. సో చక్రవాకంలో ఈ బొట్లన్నీ ఇలాగ పెట్టుకునేదాన్ని అనమాట. సో దీని కింద ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకునేదాన్ని. లేదనంటే రెడ్ ప్లెయిన్ మీకు చూపిస్తాను నేను. సో ఇలా బొట్లు పెట్టుకునేదాన్ని. అప్పట్లో వెతికి కొని, అంటే అందరికంటే మనం డిఫరెంట్గా కనిపించాలి అని ఒక చిన్న ఇది ఉండేది. ఇంకొక బొట్టు ప్యాకెట్ చూపిస్తా, సడన్గా అక్కడికి వెళ్ళిపోయింది. చూపిస్తా ఉండండి. నీ పక్కన నీ రైట్లో కార్నర్లో బ్లాక్, అదిగో అవన్నీ స్నేక్ డిజైన్స్ అనమాట. బ్లాక్ స్నేక్ డిజైన్స్. ఇవన్నీ నేను నా సీరియల్స్లో అన్నిట్లో పెట్టానండి. ఒకటి పెట్టి చూపించిన, ఇది కూడా మీకు. చంద్రులో ముక్క చారిందది నక్క. సో అప్పుడు ఇలాంటి బొట్లు వచ్చేవన్నమాట. సో దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 99, 2000, 2001 ఆ ఇయర్స్లో అనమాట. 98, 99, 2000లో బొట్లు అనమాట. యూ కెన్ సే 90s బొట్లు. బాగుందా? బ్యూటిఫుల్. సంవత్సరాలు అయిపోయిందాము. ఇలాంటి దొరకట్లేదండి ఇప్పుడు అసలుకి. ఇలానే నేను ఐలైనర్తో ఇలాంటి డిజైన్స్ పెట్టేదాన్ని అనమాట. మీకు తర్వాత చూపిస్తా.
మీరు గమనించినట్టయితే బ్లాక్ కలర్ తక్కువ ఉంటాయి నా దగ్గర. ఎందుకునంటే మా నాన్నకి బ్లాక్ అనేది ఇష్టం లేదనమాట బొట్ల విషయంలో. ఎందుకంటే ఆయన ఏమంటారంటే ఎప్పుడు కూడా రెడ్ కానీ మెరూన్ కానీ కలర్స్ కానీ పెట్టుకోమని చెప్పేవారు అనమాట. సో అదే ఫాలో అయ్యేదాన్ని, ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతాను. బ్లాక్ చాలా తక్కువ, సమ్ టైమ్స్ వెన్ ఐ వేర్ బ్లాక్ శారీ అలా అయితే తప్పిస్తే పెట్టుకునేదాన్ని కాదు. లైనర్తో కూడా పెట్టుకునేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే సెంటర్ బ్లాక్ ఎప్పుడు పెట్టేదాన్ని కాదు, సెంటర్ రెడ్ పెట్టుకునేదాన్ని లేకపోతే మెరూన్ పెట్టుకునేదాన్ని, దాని చుట్టూ బ్లాక్ లైన్ ఇచ్చుకునేదాన్ని. కానీ అచ్చంగా బ్లాక్ చాలా తక్కువ పెట్టుకునేదాన్ని అనమాట. ఎందుకంటే అంత మంచిది కాదు అని మా నాన్న చెప్పేవారు. సో ఐ యూస్ టు రెస్పెక్ట్ హిమ్ అండ్ ఫాలో దట్. ఇప్పటికీ అదే ఫాలో అవుతాను. బొట్లు చూసారు కదా, మా ఆయనకి ఇష్టమైన బొట్టు ఒకటి ఉంటుంది, 2-3 రకాలు, అవి కూడా చూపిస్తా ఉండండి. సో ఎలా ఉంది బొట్టు? అచ్చు బ్రాహ్మణ్లా ఉంటావు దీనిలో. చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే. ఈ బొట్టు నేను ఇస్మార్ట్ జోడీలో మేము విలేజ్ సంక్రాంతి ఎపిసోడ్ చేసినప్పుడు చీరలు కట్టుకున్నప్పుడు ఈ బొట్టు కొనుక్కున్నాను అనమాట ఫస్ట్ టైం. అప్పటి వరకు ఇంత పొడవు ఇలాంటి షేప్లో కొనుక్కోలేదనమాట. సో ఇది పెట్టుకున్న తర్వాత మా ఆయన వచ్చేసి అచ్చు బ్రాహ్మణ్ లాగే ఉన్నావే నువ్వు అని అన్నాడు. సో ఎప్పుడు ఇలాంటి బొట్లు పెట్టా నన్ను అదే అంటారు అందరూ కూడా. అండ్ ఇట్ సూట్స్ మీ. అవును, దీనిలో సైజెస్ ఇంకోటి ఓవల్ షేప్ ఉంది, చాలా ఉన్నాయి, పెట్టు అది కూడా. ఓకే, వావ్, బాగుందా? సో అందరూ అంటారు చిన్న ఫోర్ హెడ్ ఉంటే పెద్ద బొట్లు బాగోవు అని అంటారు. జనరలీ పెద్ద ఫోర్ హెడ్ ఉండే వాళ్ళకే బాగుంటుంది అంటారు. కానీ నాకు చాలా చిన్న ఫోర్ హెడ్. ఇట్ ఈస్ ఓన్లీ హౌ యూ క్యారీ ద బింది. అండ్ చాలా మందికి తెలియంది ఒక చిన్న విషయము, ఎంతమంది అగ్రి అవుతారో నాకు తెలియదు, మా అమ్మమ్మ అందరూ చెప్పింది అనమాట, కనుబొమ్మల మధ్యలో బొట్టు ఎప్పుడు పెట్టుకోకూడదు, దీనికంటే కొంచెం పైకి బొట్టు పెట్టాలి, అప్పుడే బొట్టుకి అందం కూడా అనమాట. అండ్ ఇక్కడ ఎప్పుడు పెట్టకూడదంట, ఇక్కడ పెడతారు కొంతమంది, ఇక్కడ కింద పెడతారు కొంతమంది. ఏది మన మెయిన్ బింది ఏదైతే ఉంటుందో కుంకుమ అని కాదు, కానీ ఈ రెండిటికి కొంచెం పైకే బొట్టు ఉండాలి, అప్పుడే బొట్టుకి అందం. సో కుదిరితే అందరూ ఫాలో అవ్వండి. సో నేను పెట్టుకున్న టైప్ ఆఫ్ మెరూన్ బొట్టులో మీకు షేప్స్ చూపిస్తాను. ఇదిగోండి, దోసగింజ షేప్, ఓవల్ షేప్, ఇది వచ్చేసేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ దోస గింజలోనే కొంచెం వైడ్గా ఉండే షేప్. ఇది ఇందాక పెట్టుకున్నాను కదా పొడవు, అది. ఇది ఇంకొక షేప్, ఇదిగోండి, ఇది ఇంకొక టైప్. ఇది ఇందాక నేను పెట్టుకున్నాను కదా, అది. చూసారా, ఇన్ని రకాలు ఉన్నాయి. అంటే రౌండే కాకుండా ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. నేను కూడా ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎన్ని కొనుక్కున్నాను కదా, కొనుక్కుంటూనే ఉంటా, ఏది కొత్తది కొని కనిపించినా కొనుక్కుంటూనే ఉంటా. ఇప్పుడు ఈ బొట్టు పెట్టాను కదా, దీని కింద వేరే బొట్టు చూపిస్తా. కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోతుంది బొట్టు. హే సింగారాల సీతాకోకవే నీ అల. సో దిస్ ఇస్ హాఫ్ మూన్ అనమాట. సో హాఫ్ మూన్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇది ప్లెయిన్ కదా, దీనిలో కలర్స్ ఉంది నా దగ్గర. ఇదిగోండి, ఇలాంటిది ఉంది, ఇది చూడండి, ఇలా స్టోన్స్ ఉండేది ఉంది హాఫ్ మూన్లో. ఇదిగోండి, ఇలా చిన్ని హాఫ్ మూన్స్ ఉన్నాయి. సో ఇట్లా అంతా అంటే ఒక బొట్టుని ఎక్స్టెన్షన్ అనమాట. ఓకేనా, బాగుందా? నెక్స్ట్ బొట్టులోకి వెళ్దాం. అమ్మూర్లా ఉన్నావు మచ్చు. మొన్న యాక్చువల్లీ ఈ బొట్టు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, మొన్న ఒక రెడ్ శారీలో ఒక రీల్ పెట్టానండి, దాంట్లో ఇదే గ్రీన్ బొట్టు పెట్టుకున్నాను అనమాట. కింద ఒకరు కమెంట్లు అడిగారు, మీనా గారు ఎక్కడ కొన్నారు, అండ్ పర్సనల్గా కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది డిఎం చేశారు. మీ అందరికీ ఒక విషయం చెప్తానండి, ఇవన్నీ కూడా ఎక్కడ కొన్నాను అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను వెన్ ఐ కీప్ ట్రావెలింగ్, టెంపుల్స్కి వెళ్తాము లేకపోతే వేరే సిటీస్కి వెళ్తాం కదా, అక్కడ వెళ్ళి నేను కొనుక్కునేవి ఇలాంటి వస్తువులేనమాట. అందరూ వేరే కొనుక్కుంటారు, నేను ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటాను. సో నేను చెప్పలేను గబుక్కుని ఎక్కడ కొన్నారు అని అంటే, ఐ కెనాట్ టెల్ అనమాట. ఎందుకంటే ఇదేమి ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి కొన్నవి కాదు కదా, సో వేరే ఊర్ల నుంచి కొన్నవి అలా అనమాట. సో అందుకని సారీ, మీకు చెప్పలేకపోయాను. దొరుకుతాయి, వెతకండి, ఓకేనా. ఇలా బ్లాక్ అవుట్లైన్లో ఇదిగోండి, ఇలాగా ఒక ప్యాకెట్లో వస్తాయన్నమాట కలర్స్ అన్నీ ఇలాగా.
బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఈ రౌండ్లో బ్లాక్ ఉండడం వలన ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడు చక్కగా హైలైట్ అవుతాయి. చాలా మంది అనుకుంటారండి చిన్ని చిన్ని బొట్లులోనే అందం ఉంటుందని. లేదు, దయచేసి ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి, పెద్ద బొట్లలో చాలా అందంగా ఉంటారు అందరూ. సో ఈ బొట్లు చూడండి, ఇలా రౌండ్ గ్యాప్ వస్తుంది అనమాట. సో దీని మధ్యలో ఏంటంటే వీ కెన్ మేక్ అవర్ ఓన్ ఎక్స్పెరిమెంట్. ఈ మధ్యలో ఇలా చిన్న కలర్ బొట్లు ఉంటాయి కదా, సో ఈ కలర్ బొట్టుని కాంట్రాస్ట్లో మీ శారీ కాంట్రాస్ట్లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట దీని లోపల. సో ఇవి ప్లెయిన్ కదండి, ఇలానే రౌండ్ గ్యాప్లో వచ్చేసేసి ఇది చూడండి ఇలాగ స్టోన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసుకున్నామండి, ఇప్పుడు దొరకవు అనమాట. సో ఈ 4 కూడాను బుజ్జమ్మ, మీకు తెలుసు కదండి రాధమ్మ కూతురులో బుజ్జమ్మ క్యారెక్టర్ ఏంటి అరవింద్ మదర్గా చేశారు. ఆవిడ బెంగళూరు నుంచి వచ్చేవారనమాట. రకరకాల బొట్లు పెట్టేది, పెద్ద పెద్ద బొట్లు. నేను అనేది బుజ్జమ్మ గెట్ సంథింగ్ ఫర్ మీ ఆల్సోను అంటే ఒకసారి పాపం వెళ్ళి నా కోసం ఇదిగోండి ఇలా ప్లెయిన్ది ఒక మొత్తం షీట్, ఇలాంటి ప్లెయిన్ బిందీస్, దాని తర్వాత ఇవైతే భలే ఉంటాయి చూడండి. ఇలాంటివి అసలు దొరకవు మనకి హైదరాబాద్లో. సో ఇలాంటివి పార్టీ వేర్కి ఇదాము ఇదా ఓకే. చిరుగాలి గుర్రం బాగుందా? ఎలా ఉన్నామంటే ఆవిడ సింగర్ ఉన్నారు కదా, ఉషా ఉత్తప్ప. అయితే ఒక్కటి చూపిస్తారాము. ఇప్పుడు ఈ బొట్టు మనం ఇంత పైకి పెట్టాం కాబట్టి ఈ అందం కదా, చాలా మందికి తెలియదు చెప్తా. చాలా మంది ఇక్కడ పెడతారు. మీరు నిజంగా చెప్పండి, బొట్టు అందం ఉందా? ఉండదు. అందుకని ఎప్పుడు కూడా బొట్టుని ఇంత కిందకి వీటికి మధ్యలో కనుబొమ్మల మధ్యలో పెట్టుకోకండి. మై ఓన్లీ ప్రయత్నం ఈజ్ టు గివ్ యూ అ గుడ్ టిప్. పైన పెట్టుకుంటే అందంగా అనిపిస్తుంది అనమాట, మన ఫేస్ ఎలివేట్ అవుతుంది. సేమ్ కలర్ బ్లూ సారీ కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ పెద్ద బొట్టు పెట్టుకున్నప్పుడు మనం ముడే వేసుకోవాలి, జడే వేసుకోవాలి, అలాంటిది ఏమి లేదు. మీరు ఓపెన్ హెయిర్ కూడా పెట్టుకోవచ్చు, కర్ల్స్ తిప్పుకోవచ్చు. మనల్ని క్యారీ చేసుకోవడం మనకు తెలియాలి, కాన్ఫిడెంట్గా మనల్ని మనం క్యారీ చేసుకోగలగాలి, అంతే తప్పిస్తే వేరే ఏం లేదు. ఇంకొక బొట్టు ఉంది, అది ఒక్కటి చూపిస్తాను. బాగుందా? ఇది కూడా మా బుజ్జమ్మ ఇచ్చింది. థ్యాంక్ యూ సౌమ్యాజీ, థ్యాంక్ యూ. ఐ ఆల్వేస్ కీప్ ఆన్ వేర్ దిస్ బొట్టుస్. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటేనండి మళ్ళీ వాటి ప్యాకెట్స్లో కలర్ కాంబినేషన్స్ చూసారా అండి, ఎంత బ్యూటిఫుల్ కలర్స్, రేర్ కలర్స్ అన్నమాట మొత్తము. అండ్ దీంట్లో అయితే ఎంత బాగుంటుంది అంటే పర్టికులర్లీ ఒక వైట్ నా ఫేవరెట్ అనమాట. సో ఇవన్నీ కూడా బెంగళూరు నుంచి పాప ఆవిడ సీరియల్స్కి కొన్ని ఇయర్స్ నుంచి వాడేవారంట. సో అలాగా నాకు కోసం అని చెప్పి గిఫ్ట్ చేసింది. సో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలాంటివి నాకు ఇచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఏంటంటే దాచి పెట్టుకుంటా బొట్లు. ఇలా తీసి కొంతమంది ఏం చేసేస్తారంటే ఇలా అద్దాలకి పెట్టేస్తారు, ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు, బాత్రూములకి పెట్టేస్తారు. నేను అస్సలు ఇష్టపడిన, ఎందుకోనంటే బొట్టు అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేది నా ఫీలింగ్. సో ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఎనీవేస్. సో ఈ స్వస్తిక్ డిజైన్ ఉంది కదండి, ఇది నాకు మహి గిఫ్ట్ చేసింది అనమాట. మహి ఎక్కడికో షాపింగ్కి వెళ్ళిందంట, ఏదో స్టేట్కి హాలిడేకి వెళ్తే అక్కడ కొన్నాను అనుకున్నంట. ఇలాంటివన్నీ మా మేఘ్నా అక్కడిని పెట్టుకుంటుంది అని చెప్పి నాకు తెచ్చిచ్చింది అనమాట. ఏవి ఇవన్నీ అమ్మో, ఇవన్నీ పాతవము, ఇవన్నీ ఇప్పుడు దొరికేవి కావు అసలుకి. ఇగో ఇవన్నీ కూడా ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూలోనే నా దగ్గర ఇదిగో పింక్ ఉన్నాయి. అంటే ఎప్పుడైనా అచ్చంగా పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే ఇదిగో దానిలోనే చూడు కొంచెం పెద్ద సైజులో కలర్స్ చూపిస్తా, ఎవరి దగ్గర ఇలాంటి కలర్స్ ఉండవు. ఇవి వచ్చేసేసి మొత్తం జనరల్ బజార్లో వెతికి మరీ కొన్నా. ఇదిగో బ్లూ, వైలెట్, అసలు వైట్ చూపిస్తాను. అమ్మో ఈ వైట్ చూపించు, వైట్ 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 దొరకదు అసలు వైట్. చూడు ఇవన్నీ జనరల్ బజార్ లో కొనుక్కున్నానండి. చూసారా అండి ఎన్ని ఉన్నాయో నా దగ్గర. మీకు చూపించాలంటే అమ్ము ఇది ఒక్కటి చూపించు అమ్ము, ప్లీజ్ అమ్ము, ప్లీజ్ అమ్ము, ఇది చూడమ్ము. ఇలాంటి సైజ్, ఇలాంటి షేప్స్ సైజెస్ దొరకవు అమ్మ అసలుకి. చూపించావా? ఓకే. సో
సో ఇలాగా నా బొట్లు స్టోరీ అవ్వదండి. నేను చూపిస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉంటారు. మా ఆయన అంత క్లోజ్ షాట్స్ తీశారు. సో ఐ హోప్ మీరందరినీ నేను సాటిస్ఫై చేసి ఉంటానేమో నా బొట్ల కలెక్షన్తో అని నేను అనుకుంటున్నా. ఒక్క నిమిషం ఎందుకన్నానంటే అని మొన్న నీకు గిఫ్ట్ చేసిన బిందీస్ అసలు చాలా పర్టికులర్, వెరీ బ్యూటిఫుల్ బిందీస్. నవరాత్రిలో పెద్ద క్రేజ్ అయిపోయింది నాకు, అందరూ నన్ను అడిగారు. సో ఇది వచ్చేసేసి చెప్తావా వాళ్ళకి పాపం? చెప్తా. ఇదిగోండి, ద బిందీ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉందన్న విషయం నాకు తెలియదండి. మా తమ్ముడు ఇక్కడ బాగా డౌన్ చేయనన్నా. సో ద బిందీ ఫ్యాక్టరీ అని ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉందన్నమాట. బెంగళూరు ఆవిడ నడిపిస్తారు. అయితే ఇది వచ్చేసేసి మా తమ్ముడు ఇన్స్టాగ్రామ్ నుంచి కొనలేదు, ఇక్కడ బారో ఎగ్జిబిషన్ అని ఒకటి పెట్టారనమాట. వెరీ లిమిటెడ్ స్టాల్స్ తో. నన్ను తీసుకెళ్ళలేదండి, వాడు ఒక్కడే వెళ్ళి తీసుకొని వచ్చాడు. కానీ వాడు అంకిత వెళ్ళి తీసుకొచ్చారనమాట. దిస్ ఇస్ 3,800 రూపీస్ అమ్మ. ఈ ప్యాకెట్ నా దగ్గర ఉన్న బిందీస్ అన్నిట్లో కూడా దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిందీ ప్యాకెట్ అండి. మా తమ్ముడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అనిరుద్ధ్, థ్యాంక్ యూ సో మచ్ రా. ఎందుకంటే వాడికి తెలుసు నాకు పెద్ద బొట్లు అంటే చాలా ఇష్టం అని. అండ్ ఈ వాంటెడ్ మీ టు లుక్ వెరీ గుడ్. సో నవరాత్రి వాజ్ ద పర్ఫెక్ట్ టైం అనమాట. ఆల్ ద 11 ఎపిసోడ్స్ నేను ఇవే బిందీస్ పెట్టుకున్నాను. మీకు ఎవరు కావాలన్నా బిందీ ఫ్యాక్టరీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కొనుక్కోండి, చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు మీకు నేను చిన్న బొట్లు కూడా ఎంత అందంగా ఉన్నావు, చిన్న బొట్లు కూడా ఎంత అందంగా ఉన్నావు అంటున్నా. నీకు బొట్టు బాగా సూట్ అవుతుందమ్మ. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. సో ఏం చేసేదాన్ని అంటే అప్పుడంటే లాక్మీ లైనర్ పెన్స్ లిక్విడ్ ఉండేది. ఇప్పుడంటే పెన్స్ వచ్చేసాయి అనుకోండి. ఇంకా మన ఇష్టం, మన ఇమాజినేషన్, మన చెయ్యి ఎలా తిరిగితే అలాగనమాట. సో ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమేనండి. ఇలాగ రకరకాల డిజైన్స్. నేను చక్రవాకం సీరియల్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కదా, కంటిన్యూటీ రాసుకునేటప్పుడు వాళ్ళు బుక్లో ఇప్పుడంటే ఫొటోస్ తీసుకునేవాళ్ళం. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇలా బుక్లో మొత్తం పక్కన నా నగలు, నా చీర, నా బ్లౌజ్తో పాటు ఇవి డ్రా చేసేవాళ్ళు అనమాట, డిజైన్స్, బొట్లు. ఎందుకంటే ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క డిజైన్ పెట్టుకునేదాన్ని అనమాట. సో డిజైన్లు డ్రా చేసుకునేవాళ్ళు. రాకపోతే మేఘ్నా గారు మీరు డ్రా చేయండి అంటే అప్పుడు దెన్ ఐ యూస్ టు డ్రా అనమాట. సో ఇలాంటి రకరకాల బొట్లు ఎన్ని క్రియేట్ చేసి ఉంటానో అసలుకి నాకే గుర్తులేదు. చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇవన్నీ కొత్త నెవరేసుకుంటూ వస్తున్నాను పాతయన్నీ. సో మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు బిందీ కలెక్షన్ అడగకపోతే ఇవన్నీ జరగకపోతున్నాయేమో. సో ఇప్పటి వరకు మీరు నా రకరకాల బొట్లు చూశారు. కానీ నాకు ఇష్టమైనది ఎప్పటికైనా నేను షిఫ్ట్ అవ్వాలి అనుకున్న బొట్టు ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది బీ వ్యాక్స్ అండి. సో ఇది ఇలాగా మంచిగా రౌండ్ తిప్పి మనం నుదుటిని పెట్టుకోవాలి. ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలాగా. కన్నమ్మా నేనే నువ్వా. కుంకుమతో ఇలా పెట్టుకోవాలని నా కోరిక నాన్న. మరి వర్షం వచ్చినప్పుడు అదంతా ఉండదు కదా నాన్న. అప్పుడు స్టిక్కర్ పెట్టుకుంటాం, పాకెట్ నుంచి స్టిక్కర్ తీసి పెట్టేస్తుంటారు. అంతే. కానీ ఎంత అందంగా ఉంది తెలుసా ఒరిజినల్ కుంకుమ. అసలు నాకు మా అమ్మని కాపీ చేయడం చాలా ఇష్టం. ఈ విషయంలో మాత్రం నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే మా అమ్మ నా చిన్నప్పటి నుంచి ఇలానే కుంకుమ పెట్టుకుంటుందండి. కాకపోతే మమ్మీ వచ్చేసి డార్క్ వైలెట్ పెట్టుకుంటుంది. బాగున్నానా? చాలా ముద్దుగా ఉన్నా. ఇలా ఇష్టం. కానీ ఏం చేస్తాం రోజు పెట్టుకొని వెళ్ళేది. ఎందుకంటే చీరలు కట్టుకున్నప్పుడు, ఈవెన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా కుంకుమ పెట్టుకోవచ్చు. బట్
చాలా చెయ్యాలి, ఇంకొన్ని రోజుల్లో మారిపోతాను అంత మొత్తానికి. అన్ని వదిలేస్తావు. అన్నీ వదిలేస్తానమ్ము, నాకు ఈ రోజు వదిలేమన్నా వదిలేస్తానమ్ము. నేను కొన్ని కొన్ని నన్ను ఆపేస్తున్నాయి అలాగా, లేకపోతే నేను అన్నీ వదిలేసేసి చక్కగా. నాకు కొంతమంది ఇన్స్పిరేషన్ అండి. నేను నా లైఫ్లో కొంతమందిని చూశాను, అవన్నీ నేను నా లైఫ్లో నేను ఇన్వైట్ చేసుకోవాలి. నేను అదేంటి నేను ఏమంటారమ్ము దాన్ని, మనం మన లైఫ్లో మనము అడాప్ట్ చేసుకోవాలి. అలాంటివన్నీ అడాప్ట్ చేసుకోవాలని నాకు చాలా కోరిక అనమాట. లైక్ ఇలా బ్యాంగిల్స్, ఫుల్ చేతి నిండా బ్యాంగిల్స్ వేసుకోవాలి. కాకపోతే నేను ఎన్ఎం ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కదండి, కాలిపోతుంది. చాలాసార్లు ఇదిగోండి నాకు ఇలా కాలిపోతూ ఉంటాయి చేతులు, ఎందుకంటే ఇవి చాలా తొందరగా, ఎందుకంటే కంటిన్యూస్లీ ఆయిల్ దగ్గర ఉంటాం కదా, ఎక్కువ హీట్ అవుతాయి అనమాట. సో ఆ టైంలో నేను వేసుకోను. చాలామంది నన్ను అంటారు ఎందుకు మీరు వేసుకోరు అని, అంటే ఆ టైంలో నేను వేసుకోనండి, బికాస్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ మీ. సో సేఫ్టీ మెజర్స్ పరంగా నేను గాజులు వేసుకోను, ఇలాంటివన్నీ కొంచెం చూసుకుంటాను. బట్ వీలైనంత వరకు నేను ఇంట్లో ఉన్నంత వరకు, లేకపోతే నేను పూజలు చేసుకునేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఐ ట్రై టు ఫాలో ఎవ్రీథింగ్. ఇంతకు ముందంటే యాక్టింగ్ చేసేదాన్ని కాబట్టి ఏమైందంటేనండి, తాళేసుకోలేము, నల్లపూసలు వేసుకోలేము, రోజు కమ్మలు రకరకాలు పెట్టుకోవాలి. ఇప్పుడు అలాంటివి ఏం లేవు కదా, మన బిజినెస్ యూట్యూబ్ ఇంతవరకే చేస్తున్నాను కదా, సో ఇప్పుడు అన్నీ వేసుకోవచ్చు. కానీ కుంకుమ పెట్టుకునే రోజు వచ్చేసేయాలన్నమాట. ఏంటి అంటే స్టిక్కర్స్ నుంచి మారిపోయి కుంకుమలో రకరకాల కలర్స్ పెట్టుకోవాలి. నా కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వచ్చాయి అన్నది మీ అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే మనకి నచ్చింది ఎప్పుడైనా చేసినప్పుడు ఇట్స్ అన్ ఇమోషనల్ థింగ్ అనమాట. నాకు కుంకుమ పొట్టు అంటే విపరీతమైన పిచ్చి. సో స్టిక్కర్స్ కంటే ఇది ఇష్టం అని చెప్పేటప్పుడు కొంచెం కళ్ళు చెమర్చాయి, అంతే తప్పిస్తే నేనేమి ఏడవలేదండి. మళ్ళీ నేను మామూలుగానే ఇమోషనల్ పర్సన్ అండి. ఇట్లాంటి నీళ్ళు వస్తాయి, నా తలకాయ మీద ఒక పెద్ద కుండు ఉంటుంది, ఆ ట్యాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనకు తెలియదు. సో ఒక మంచి ఎపిసోడ్ చేసేటప్పుడు అందంగా రెడీ అవ్వాలి, మంచిగా కనిపించాలి. అండ్ మీకు అందరికీ తెలుసు, పొట్టు కలెక్షన్ లాంటి ఎపిసోడ్ చేసేటప్పుడు పట్టు చీర కట్టకపోతే లుక్ కంప్లీట్ అవ్వదు కదా. సో ఈ రోజు నేను కట్టుకునే బ్యూటిఫుల్ సిల్క్ శారీ ఈజ్ ఫ్రమ్ శోభాస్ డిజైన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. శోభ గారు చాలా 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 బాగుంది. నేను ఒక పెద్ద ఫ్యాన్ అండి ఆఫ్ వైట్ కాంబినేషన్ శారీస్ లో. సో ఇది వచ్చేసేసి ఆఫ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ అనమాట. ఇది కాటన్ అండ్ సిల్క్ రెండు మిక్స్ అండి, బట్ ఇట్ ఈస్ ప్యూర్. ఓకేనా. సో ఇది ఫ్యాన్సీ శారీ కాదు, పట్టు చీర కోవలకే వస్తుంది అనమాట. సో శోభ గారు నేను చెప్పినట్టు మంచి ఎపిసోడ్ కడతానని చెప్పారు. మీ చీర ఇంతకంటే మంచి ఎపిసోడ్ నాకు కనిపించలేదు. సో శోభాస్ డిజైన్స్ నేను పేజ్ ని కొలాబ్ చేస్తాను, మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి. షీ హాస్ బ్యూటిఫుల్ పట్టు కలెక్షన్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. And please support women entrepreneurs, it will make lot of difference. And శోభ గారి శారీతో పాటు నాకు ఒక సర్ప్రైజ్ పంపించారనమాట. ఇదిగోండి, ఇవి ఆ జుమ్కీలు. సో అందుకనే ఈ చీరకి ఈ రోజు ఎపిసోడ్ కి పర్ఫెక్ట్ అనిపించి జుమ్కీలు కూడా వేసుకున్నాను అనమాట. సో ఫుల్ ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను, ఎర్ర గాజులు అన్ని వేసుకొని చక్కగా రెడీ అయ్యాను. సో నా బిందీస్ ఎపిసోడ్ మీకు నచ్చుంటుంది, నా బొట్లు, మీకు నా బొట్ల కలెక్షన్ ఇవన్నీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి క్రేజీ ఎపిసోడ్స్ మనం మన ఛానల్లోనే చేయగలం అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో ఇలాంటివి ఇంకా క్రేజీ క్రేజీ థింగ్స్ మీకు ఏమైనా కావాలి, కొత్త ఐడియాలు ఏమైనా వచ్చాయంటే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. యువర్ హుకుమ్ మేరే ఆకా అంటే యువర్ విష్ ఇస్ మై కమాండ్. మీరు ఏమైనా చెప్తే చేసేయడమే. సో ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ బై లాట్స్ ఆఫ్ లవ్. God bless you guys.